హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా లిరిక్స్ అనేవి ఇన్‌షాట్ యాప్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల లిరిక్స్‌ని సాంగ్‌తో సహా వినిపించలేకపోతున్నాను. ఒకవేళ మీరు సాంగ్‌తో సహా వినాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే వినొచ్చు. చూసారు కదా ప్రివ్యూ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా సపోర్ట్‌గా అయితే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని న్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు లిరిక్స్ ఏ ఫొటోస్కి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద నెక్స్ట్ రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోయాయి. ఇక్కడ ఫొటోస్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వలేదు. ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని 9:16 రేషన్ సెలెక్ట్ చేసుకొని క్యాన్వాస్ని అయితే ఈ విధంగా ఫుల్ అయితే ఇచ్చుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా ఎన్ని ఫొటోస్ అయితే ఉంటే అన్ని ఫొటోస్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని క్యాన్వాస్లోకి వెళ్ళి ఫుల్గా ఇచ్చుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఫొటోస్ని అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి స్క్రీన్కి. ఈ విధంగా ఫొటోస్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మ్యూజిక్ ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్లో గ్యాలరీలో ఏ అయితే సాంగ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూజ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ సాంగ్ని ప్లే చేసుకుంటూ ఒక ఫోటోకి మీకు ఎన్ని లిరిక్స్ రావాలనుకుంటున్నారో అన్ని లిరిక్స్ వరకు ఆ ఫోటోని ఉంచుకొని మిగతా ఫోటోని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగతా ఫొటోస్ని కూడా సెలెక్ట్ చేసుకొని మీకు ఫోటోకి ఎన్ని లిరిక్స్ రావాలనుకుంటున్నారో అన్ని లిరిక్స్ వరకు ఆ ఫోటోని ఉంచుకొని మిగతా ఫోటోని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో ఈ ఫోటోని అయితే ఈ విధంగా జూమ్ చేసుకొని సెంటర్లోకి వచ్చే విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫోటో అయితే ఈ విధంగా అయితే జూమ్ ఇన్ అవుతుంది. చూడటానికి అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే ఫోటోని ఈ విధంగా అయితే చిన్నగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫోటో అయితే ఈ విధంగా అయితే జూమ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇమేజ్ని అయితే ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫోటో అనేది ఈ విధంగా అయితే జూమ్ ఇన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ ఫోటో మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫోటోని కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకొని రైట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఫోటోని ఈ విధంగా అయితే ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, ఫోర్త్ ఫోటో అనేది ఈ విధంగా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా అయితే స్లైడ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ను అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని అయితే ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా మిగతా ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకొని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకొని మీకు ఎలా స్లైడ్ కావాలంటే స్లైడ్, జూమ్ ఇన్ కావాలంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ కావాలంటే ఎలా కావాలంటే అలా ఆ విధంగా ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే ఇవ్వండి. ఈ విధంగా అన్ని ఫొటోస్కి కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని యానిమేషన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి పైన ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకటి బార్డర్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ బార్డర్ పిఎన్జీ ఇమేజ్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బార్డర్ పిఎన్జీ ఇమేజ్ని ఈ విధంగా జూమ్ చేసుకొని మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కింద సైడ్కి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఆ బార్డర్ పిఎన్జీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. బార్డర్ ఇమేజ్ని ఎండ్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వైట్ లైన్ స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో స్టార్టింగ్ ఆ లిరిక్ని అయితే ఇక్కడైతే టైప్ చేసుకోండి.
నాకు ఇక్కడ ఫస్ట్ లిరిక్ వచ్చేసి 100 వస్తుంది. దానికి టైప్ చేసుకొని పైన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ లిరిక్ అయితే యాడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం టైప్ చేసుకున్న ఆ లిరిక్ని ఇక్కడ బార్డర్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, దాని మీదకి అయితే కరెక్ట్గా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ని వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బార్డర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే షాడో వచ్చేసి వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు లిరిక్ అనేది ఏ యానిమేషన్లో రావాలనుకుంటున్నారో ఆ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫేడ్ పక్కన సెకండ్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా స్కేల్ని అయితే ఫుల్గా ఇచ్చుకోండి. అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆ లిరిక్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టాటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి సాంగ్ని ప్లే చేసుకుంటూ సాంగ్లో లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఈ విధంగా అయితే వైట్ లైన్ ఉంచుకోండి. చూడండి, సాంగ్ని ప్లే చేసుకొని నాకు ఫస్ట్ లిరిక్ అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది, అక్కడ వైట్ లైన్ ఉంచుకొని ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సాంగ్ని ప్లే చేసుకుంటూ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ వైట్ లైన్ ఈ విధంగా ఉంచుకొని టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకోండి. అదేవిధంగా టెక్స్ట్లో ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ని ఈ విధంగా సాంగ్ని ప్లే చేసుకుంటూ సాంగ్లో లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ విధంగా వైట్ లైన్ ఉంచుకొని టెక్స్ట్ని అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్లో లిరిక్స్ అన్నీ ఈ విధంగా స్ప్లిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ లిరిక్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే అరేంజ్ చేసుకొని ఇక్కడ సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ రీఎంటర్ చేసుకొని పైన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే అరేంజ్ చేసుకొని ఇక్కడ థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో సాంగ్ని ప్లే చేసుకొని థర్డ్ లిరిక్ అయితే ఈ విధంగా అయితే రీఎంటర్ చేసుకొని ఇక్కడ పైన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని లిరిక్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. సాంగ్ని ప్లే చేసుకుంటూ సాంగ్లో లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే అక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ లిరిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ని అరేంజ్ చేసుకొని అక్కడ ఏదైతే సాంగ్ని ప్లే చేసుకుంటూ ఏదైతే లిరిక్ వస్తుందో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేసుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్లో లిరిక్స్ అన్నీ క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటోలో ఇక్కడ ఒకటి బ్లాక్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్లాక్ పిఎన్జీ ఇమేజ్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. బ్లాక్ పిఎన్జీ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఆ బ్లాక్ పిఎన్జీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ చేసుకొని బ్లాక్ షాడో కిందకి ఈ విధంగా వచ్చే విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, లైట్ షాడో పడే విధంగా. నెక్స్ట్ ఆ బ్లాక్ పిఎన్జీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టాటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే లిరిక్స్ అనేవి సరిగా కనిపించడం లేదు కదా. నెక్స్ట్ కింద బార్డర్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు లిరిక్స్ అనేవి అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ ఇంక్ స్ప్లిట్ వీడియో ఉంటుంది, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇంక్ స్ప్లిట్ వీడియోని ఈ విధంగా రొటేట్ చేసుకొని దీన్ని అయితే ఈ విధంగా పెద్దగా జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్లాక్ స్క్రీన్ పోయి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంక్ స్ప్లిట్ వీడియో అనేది టోటల్ స్టేటస్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లేదు కదా. ఇప్పుడు ఈ ఇంక్ స్ప్లిట్ వీడియోని డూప్లికేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంక్ స్ప్లిట్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ డూప్లికేట్ చేసుకున్న ఇంక్ స్ప్లిట్ వీడియోని ముందుకు ఈ విధంగా జరుపుకొని సెకండ్ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ వైట్ లైన్ ఉంచుకొని ఇంక్ స్ప్లిట్ వీడియోని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఆ ఇంక్ స్ప్లిట్ వీడియో మీద క్లిక్ చేసుకొని పైనకి ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోండి. డూప్లికేట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఆ ఇంక్ స్ప్లిట్ వీడియోని థర్డ్ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి.
నెక్స్ట్ అదే విధంగా మిగతా ఫొటోస్‌కి కూడా ఈ విధంగా అయితే ఇంక్ స్ప్లిట్ వీడియో మీద క్లిక్ చేసుకొని మీకు డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఫోటో ఎంత వరకు ఉందో అంతవరకు ఈ విధంగా వైట్ లైన్ ఉంచుకొని డ్రాగ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఫొటోస్‌కి అయితే చేసుకోండి. ఇప్పుడు టోటల్ వీడియో క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోని ఏ విధంగా సేవ్ చేయాలో చూపిస్తా చూడండి. పైన ఎక్స్‌పోర్ట్ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్‌ని సెలెక్ట్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. చూసారు కదా వీడియో ఏ విధంగా వచ్చిందో. మీరు కూడా ఏ విధంగా లిరిక్స్ క్రియేట్ చేయాలనుకుంటే దీనికైతే కొన్ని మెటీరియల్స్ అవసరం అవుతాయి. ఆ మెటీరియల్స్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. నాకైతే చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్‌ని అయితే క్లిక్ చేసుకోండి. నేను చేసే ఇలాంటి వీడియోస్‌ని మీరు నోటిఫికేషన్స్‌గా అయితే పొందవచ్చు.